ఓకే, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించి ఈ ఏర్పాట్లన్నీ చేసి మరి ఈ పండగను చక్కగా జరపడానికి ఏర్పాట్లన్నీ చేసినటువంటి సహోదరులు, సేవకురాలు దేవకుమారి గారికి, అలాగే సహోదరి సరోజిని గారికి ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు జిఎస్ రావు గారికి, అయ్యా మీ పేరు జాన్ వెస్లీ గారికి వందనాలు. అలాగే ఆయా ప్రాంతాల నుంచి మరి దగ్గర నుంచి దూరం నుంచి వచ్చినటువంటి మీ అందరికి కూడా వందనాలు. ఆలస్యం చేయకుండా త్వరగా దేవుని వాక్యంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎంతమంది ప్రభు నమ్ముకున్నారు? ఇక్కడికి వచ్చిన వారిలో అందరూ నమ్మిన వారే. ఎంతమంది బాప్తిసం పొందుకున్నారు? అందరూ బాప్తిసం పొందుకున్నారా? ఓకే, మంచిది. బాప్తిసం ఇంకా నేను తీసుకోలేదు అన్నవారు ఎవరనంటే మీ చెయ్యి చూపించండి. బాప్తిసం తీసుకోనివారు 1 2 3 4 5. సిగ్గుపడద్దు, దించకండి. అవి సాకం పెట్టకండి, కొంచెం నాకు కనపడాలి. నాకు కొంచెం కళ్ళజోడు కూడా ఉంది. ఓకే, 1 2 3 4 5 6 ఉన్నారు. మీరు త్వరగా ప్రతిరోజు 3 అధ్యాయాలు చదివి బాప్తిసానికి సిద్ధం కండి. ఎందుకంటే వస్తానన్నటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చేసారు. ఆయన మెస్సియా వస్తాడని ఆ బావి దగ్గర సమరయ స్త్రీ యేసుప్రభుతో మాట్లాడుతూ, మెస్సియా వస్తాడని నేను ఎరుగుద్దును అని చెప్పేసి మెస్సియాతోనే అంటుంది ఆవిడ. ఏంటండి, మెస్సియా వస్తాడని నేను ఎరుగుదనని మెస్సియాతోనే చెప్తుంది. అప్పుడు ప్రభు ఏమన్నారు? నీతో మాట్లాడుచున్నట్టు ఆయనను నేనే. అప్పుడు ఏమంది ఆమె అంటే, నేను మెస్సియాను కనుగొన్నాను. ఏముంటుంది ఆమె? నేను మెస్సియాను కనుగొన్నాను. మెస్సియా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మాకు ఆయన అన్నీ చెప్తారు. కాబట్టి ఆయన వచ్చారు, చెప్పవలసిన అన్నీ చెప్పేశారు, చేయవలసిన పని అంతా చేసేసారు, వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా వస్తానని చెప్పిన దేవుడు వచ్చే సమయము ఆసన్నమైంది. సిద్ధపడితే పరలోకంలోనికి దేవుడు మేఘాల మీద తీసుకెళ్తారు. సిద్ధపడకపోతే విడవబడతాం. 7 సంవత్సరాలు భూమి మీద కఠినమైనటువంటి శ్రమలు వస్తాయి. ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు. ఆల్రెడీ ఒలీవల కొండ 2గా చీలటము ప్రారంభమైంది. అది ఇంకా అలా చీలి ఒకేసారి పెద్దగా అయిపోదు. ఓ నెరిచి ఆ నెర స్లోగా పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్లు ఏంటో జీ అంటారు కదా. ఏం జీ అది? 4G 5G కదా. ఇప్పుడు 4G 5G కాకుండా అమెరికా ఇంకో జీ కనిపెట్టేసింది. అంటే దాన్ని డెవలప్ చేసేసింది. ఎంతది అమ్మా? 1000 650 అయిపోయింది, 1000కి వెళ్ళిపోయింది. 1000G 1000G అంటే ఎంత ఫాస్ట్గా ఉంటుందో. ఆ కొండ చీల్చబడినప్పుడు 2 దైవజనులు, మృతుల్లో నుంచి ఒకరు, సజీవుల్లో నుంచి ఒకరు. ఎవరాళ్ళు 2? మోషే, ఏలియాలు. 3 దినాలు యెరూషలేము ఆ పట్టణములో వాళ్ళ శవాలు 3 రోజులు అక్కడ ఉండిపోతాయి. ఇదంతా ప్రపంచమంతా చూడాలి.
చూడాలంటేనో ఇప్పుడున్న టెక్నాలజీ సరిపోదు, అందుకనే 1000G వచ్చింది. అంటే ఎంత దేవుని రాకడ సమీపంగా ఉందో మనము గమనించుకోవాలి. కాబట్టి సిద్ధపడాలి. మీ 6 కూడా రోజుకి 3 అధ్యాయాలు చదివి అతి త్వరగా ప్రభు మీతో మాట్లాడినటువంటి విధానం బట్టి మీరు బాప్తిసం తీసుకోవాలని ప్రభు నామమును ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇష్టమైతేనే, కష్టమైతే మీ ఇష్టం. కష్టమైతే అప్పుడు ఏ కష్టంలోకి వెళ్తాం? 7 ఏండ్లు శ్రమలోకి వెళ్తాం. సరే, మరి 1 గంటకల్లా భోజనాలు, టైంకల్లా మనకి ఆకలేసేస్తుంది, షుగర్లు బీపీలు చాలా వేగంగా పరిగెడుతుంటాయి. అయినప్పటికీ వీటన్నిటికంటే మనకి దేవుని వాక్యం చాలా విలువైంది, శ్రేష్టమైంది, అవసరమైంది. సాధారణంగా పండగ అంటే చాలామంది చెప్తారు పంటికి పప్పలు, ఒంటికి బట్టలు, ఇంటికి సున్నం. ఇది పండగ. కానీ ఈ పండగ అలాంటిది కాదు. ఇది మన ఆత్మీయ జీవితానికి చెందినది. అలాగే ఈ లోక సంబంధంలో మనం జీవన విధానం ఎలాగుండాలో తెలియజేసేది. సరే, సమయంలో మరి మన పూర్వీకులు పాత నిబంధనలో మెస్సియా వస్తారని ఎదురు చూచి ఉన్నారు. కాబట్టి ఆ మెస్సియా రాక గురించి, ఆ రక్షకుని రాక గురించి దేవుని వాక్యంలో నుంచి ఆయన చేసినటువంటి పనిని బట్టి చాలా క్లుప్తంగా, చాలా స్పీడ్గా దేవుని వాక్యంలోనికి వెళ్దామని నేను ఆశపడుతున్నాను. వినటానికి మీరు సిద్ధమే కదా? ఎంతసేపు వింటారు? 1 గంటలోపా? అంతేనా? కొంచెం ఆలస్యమైనా పర్వాలేదా? ఎందుకంటే నేను చెప్పేటువంటి వాక్యము నాకు 2 గంటల టైం ఇచ్చినా సరిపోదు. అలా చెప్తేనే వాక్యం మనకు అర్థమవుతుంది. అలాగని 2 గంటలు చెప్పి ఇప్పుడు నేను చెప్పను. ఎందుకంటే ఒక సబ్జెక్టుని లేక ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేయాలంటే, ఒక వచనాన్ని ధ్యానం చేయాలంటేనే ఒక రోజు సరిపోదు. ఒక వచనాన్ని ధ్యానం చేయటానికే ఒక రోజు సరిపోదు. ఇప్పుడు అంత స్పీడ్ యుగం. ఏంటది? కొట్టే తెచ్చే అన్నట్టు అన్నమాట. అలాగ 12 గంటలకల్లా మనం గుళ్ళోకి వచ్చేయాలి, 1 గంటకల్లా భోజనం చేసి 2 ఇంటికి చేరిపోవాలి. ఇది స్పీడ్ అన్నమాట, స్పీడ్ యుగం. కాబట్టి అలా ఎప్పుడు ఆలోచించకండి. ఆత్మను ఆటంకపరచొద్దు, పరిశుద్ధాత్మను ఆటంకపరచకూడదు. ఆత్మను ఆర్పకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దానికి ముందు ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. చాలండి. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నీ దాసుడు నిలువబడి ఉన్నాడు నాయన. నీ పాత్రగా వాడుకోండి. నేను ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడను, నీటి మీద బుడగ లాంటి వాడను, గడ్డి పువ్వు లాంటి వాడను. అట్టివాని మీద నీకు అనుదృష్టి ఇచ్చినందుకు నీ కొందనాలు ప్రభు. ఈ సమయంలో నిలబడటానికి నేను అయోగ్యుని తండ్రి. అయినప్పటికీ నీ ఆత్మచేత నింపి మాకును చేరిన బిడ్డలందరికీ, ఈ సంఘమునకును సమాజమునకును కావలసిన వర్తమానము అనుగ్రహించు నాయన. నన్ను మరుగుపరచండి, మిమ్మల్ని మీరే కనపరుచుకోండి. దేవ, ఈ సమయమందు తండ్రి మీ చేతులకు నేను అప్పగించుకుంటూ యేసునామముని ప్రార్థన ఆలకించమని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండములో సృష్టి 1వ అధ్యాయం. ఆ తర్వాత మానవుని 6వ దినమున మనిషిని చేశారు. దేవుడు వారికి అధికారం ఇచ్చాడు, దీనిని ఏలండి అని. ఈ భూమిని
ఆకాశ పక్షుల్ని, జంతువులన్నిటిని మీద మీకు అధికారం ఇచ్చాను. ఆ అధికారం అంతా వీరు పోగొట్టుకున్నారు. వీరు సర్పము యొక్క మాట నమ్మి పాపములో పడి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. వారే మన పితరులు ఆదాము, అవ్వలు. దేవుడు చెప్పింది ఏంటంటే, మరణము లేని మనుషులతో మీరు ఈ యొక్క భూమిని నింపండి అని దేవుడు చెప్తే, మరణకరమైనటువంటి అంటే మరణించే పాపము చేసినందున మరణం వచ్చింది. అక్కడి నుంచి మరణించే జనముతోటి ఈ ప్రపంచము నిండిపోయింది. దేవుడి ఉద్దేశం ఇది కాదు. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుగొనాలని పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి దేవుడు ఏర్పరిచాడు. అంత మాత్రముతో ఆయన తృప్తి చెందక దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుగొనాలని ఆయనే ఈ లోకానికి బలి పశువుగా వచ్చాడు. ఆయన తన సింహాసనాన్ని, మహిమను వదులుకొని నరుల్లో నరుడిగా ఈ లోకానికి వచ్చారన్నమాట అండి. మీరు అనుదినము వాక్యం వింటారు కాబట్టి ఈ సంగతులన్నీ మీకు బాగా తెలుసు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటే, ఇక్కడ ఆదికాండములో 1వ అధ్యాయములో 26వ వచనంలోనికి దీనికి సంబంధం ఏమంటే, ఈ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు ఏమన్నారు అక్కడ? ఆదికాండం 1వ అధ్యాయం 26లో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుల్ని చేద్దాం. అంటే అక్కడ మనము అంటే ఒకరికంటే ఎక్కువ మంది అని ఇంతకుముందు వాక్యములు కూడా నేను మీకు తెలియజేశాను. అంటే ఇక్కడ ఎవరున్నారు? మనమంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు యోహాను సువార్తలోకి వస్తే 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలోకి వస్తే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా చెప్పాలి. నేను అడిగిన దానికి మీరు చెప్తేనే మీరు ఇంటర్నెట్ నాకు లెక్క. ఎవరు మాట్లాడలేదనుకో మీకు ఆలస్యం అయిపోయిందని నాకు అర్థమవుతుంది అనమాట. ఎవరికి ఆలస్యం అయిపోయింది? మీరు వింటలేదంటే మీకు ఆలస్యం అయిపోయింది. మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారంటే ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచనలో ఉన్నారని నాకు అర్థమవుతుంది అనమాట. మీరు సమాధానం చెప్తేనే మీ సమాధానం మీదే ఇక్కడ వాక్యం ముందుకి వెళ్తుంది అనమాట. ఇక్కడ యేసు ప్రభు లేకుండా ఈ సృష్టి కలగలేదనేది మనకు అర్థమవుతుంది. ఆయన లేకుండా ఏమీ, కాబట్టి ఆదిలోనే ఆయన ఉన్నటువంటి వాడు. లోకానికి ఎలాగ ఉందంటే, ఈయన 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు అన్నట్టుగా ఉంది. లోకానికి ఎలాగుంది? ఈయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అన్నట్టుగా ఉంది. కానీ ఆయన ఈ సృష్టి చేసినప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు మనకు అక్కడ కనబడుతున్నారు. మరి పరిశుద్ధాత్ముడు చూడండి, ఆ సృష్టి చేసినప్పుడు భూమి నిరాకారంగాను శూన్యంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అల్లాడుచుండెను అంటే ఏంటి? ఈ భూమికి ఒక ఆకారం లేదు. ఈ భూమికి ఒక ఆకారం లేదు. ఆ మన్ను ఏ విధంగా ఉందో తెలియదు. కోడిగుడ్డులో సొన ఎలాగుందో అలాగే ఈ భూమి ఆ విధమైనటువంటి మయముతో ఉన్నప్పుడు ఒక కోడి తన గుడ్డును పొదిగిద్ది కదా, అంటే దాని మీద పడుకుని ఏం చేస్తుంది? గుడ్డుని పొదిగిద్ది అనమాట. అది 21 రోజుకి ఏమవుతుంది? పిల్ల అవుతుంది. ఆ విధంగానే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అల్లాడుచుండెనంటే దాన్ని పొదుగుచుండెను. ఆ విధంగా ఈ సృష్టి అంతా ఏర్పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేకుండా ఏమీ కలగలేదు, యేసు ప్రభు వారు లేకుండా. కీర్తన 2వ కీర్తన 6-7 వచనాల్లో, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే ఇది యేసు క్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుడు పలుకుతున్నటువంటి మాటగా మనకి అర్థమవుతుంది. అక్కడ 2వ కీర్తనలో 12వ వచనాన్ని మనం చూస్తే,
రెండవ కీర్తన 12లో కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. చూసారండి, ఏ కుమారుని ముద్దు పెట్టుకోండి? కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపించును. ఏ కుమారుని? అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు, ఏమండి, కన్య గర్భమందు జన్మించినటువంటి కుమారుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి కుమారుడు. ఆ కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయనకి ఏమొస్తుంది? అది కోపం వస్తే ఎవరికి నష్టం? సొదొమ గొమొర్రాల మీద కోపం వచ్చింది దేవుడికి. ఏది పోయింది? సొదొమ గొమొర్రా పోయింది. కాబట్టి ఆయన కోపము రప్పించేట విధంగా మన జీవితం ఉండకూడదు. ఆయనకి ఇష్టము పుట్టించేటువంటి విధంగా మన జీవితము ఉండాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ మాటలో, మొదటి యోహానే పత్రికలో, క్షమించండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. యేసు, యోహాను పత్రిక అండి, యోహాను పత్రిక, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? చూసారండి, ఇక్కడ అలా 12వ వచనం వరకు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. యేసు 12వ వచనం వరకు చదువుకోండి. తర్వాత యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును మరి జయించిన వాడు ఎవడు? అంటే నువ్వు యేసు దేవుని కుమారుడని నమ్మితే నువ్వు ఈ లోకాన్ని జయించగలవు. కనుక యేసు దేవుని కుమారుడు, లేక దేవుని చేత పంపబడినవాడు, లేక అభిషేకింపబడినవాడు, ప్రతిష్ఠింపబడినవాడు యేసు. మెస్సీ అన్న యేసు అన్న ఇద్దరు ఒకటే. మేము పాత నిబంధన ప్రకారము ఆ యూదులు మెస్సియా అనేటువంటి ఆ నామంతో పిలుచుకుంటున్నారు. కానీ మనకు తెలుగు తర్జుమాలోకి వచ్చేసరికి మరి బైబిల్ గ్రంథంలో తెలుగులో మనకి యేసుక్రీస్తుగా తర్జుమా చేయటం అనేది జరిగింది. కనుక యేసు దేవుని కుమారుడిని నమ్మవాడు తప్ప మరి ఎవడు లోకాన్ని జయించేవాడు? చూడండి, ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15 నుంచి 19 వరకు చూస్తే, 15 నుంచి 19 వరకు చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఆది సంభూతుడు, ఆదిలో ఉన్నవాడు. ఆయన మూలంగా ఇదంతా చేయబడింది. సృష్టి ఆయన మూలంగా చేయబడింది. మనుషులైన మనం ఆయన మూలంగా చేయబడ్డాము. ఆయన శిలువ మరణం ద్వారా మనం రక్షించబడ్డాము. ఆయన శిలువ మరణం చేత తన రక్తాన్ని ఒలికించి తండ్రికి ఆయన ఆ పాప పరిహారార్థ బలిగా తను తాను అర్పించుకుని తండ్రితో మనకు సమాధానపరిచినటువంటి వాడు ఆది సంభూతుడై ఉన్నాడు. త్రిత్వాన్ని విడదీయటము ఎవరి తరము కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఏకమై ఉన్నారు. ప్రభు చెప్పారు. అక్కడ శిష్యుడు అడుగుతాడు యోహాను సువార్తలో, మరి ఏమని అడుగుతాడంటే, తండ్రిని మాకు కనమర్చు అని అడుగుతాడు. అప్పుడు ప్రభు ఏమంటారంటే, ఇంతకాలం నువ్వు నాతో ఉన్నావు కదా, తండ్రిని నాకు కనపరచని నువ్వు ఎలా అడుగుతున్నావు? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. నా తండ్రి నేను ఏకమై ఉన్నామని నీకు ఇంకా అర్థం కాలేదా, నీకు తెలుసుకోలేదా అని అడుగుతారు. కాబట్టి తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనిషిని కూడా మనము విడదీయలేం. మనిషిలో ఎన్ని ఉన్నాయంటే ప్రాణము, శరీరము,
ఆత్మ, లేక శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ మూడింటిని విడదీయగలమా? విడదీయలేం. శరీరంలో శరీరాన్ని, రక్తాన్ని, ప్రాణాన్ని, శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను, శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను విడదీయగలమా? విడదీయలేం. ఇప్పుడు మనిషికి ప్రాణం ఎందులో ఉంది ఏమా? మనిషికి ప్రాణం ఎందులో ఉంది? మాయిల పక్కీరు ప్రాణం ఎక్కడ ఉందంట? సప్త సముద్రాల అవతల మర్రి చెట్టు చిలక ఉందంట, చిలకలో ఉందంట అంటాడు ప్రాణం. ఈ కట్టుకథలు అన్నమాట. మరి మనిషికి ప్రాణం ఎందులో ఉంది? జీవాలకి ప్రాణం ఎందులో ఉంది? రక్తం. బైబిల్ గ్రంథాలు చదవండి. అందుకే 3 అధ్యాయాలు చదవమంది. అందుకే అందరూ చదవాలి. మనిషి యొక్క ప్రాణం ఎందులో ఉందంటే రక్తంలో ఉంది. కాబట్టి దేవుడు లేవికాండంలో భూజంతువుల్ని, ఆకాశ పక్షుల్ని తిని చెప్పినప్పుడు వాటి రక్తాన్ని తినవద్దు అని చెప్పాడు. రక్తం తింటే పాపి అవుతాడు, అపరాధం చేసినాడు అవుతాడు. రక్తము తినొద్దని చెప్పాడు అన్నమాట. మరి ఎంతమంది ఈ క్రమాన్ని పాటిస్తున్నారో నాకు తెలియదు కానీ, కాబట్టి ఎలాగైతే మనము ప్రాణాన్ని, శరీరాన్ని, ఆత్మని విడదీయలేమో, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని మనము విడదీయలేం. వారు ఒకళ్ళు ఒకళ్ళు ఐక్యమై ఉన్నారు, ఏకమై ఉన్నారు. యేసు ప్రభు వారు అదే చెప్పారనమాట. నా తండ్రి నేను ఏకమై ఉన్నాం, నన్ను చూస్తే నా తండ్రిని చూచినట్టు అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన ఆది సంభూతుడు. ఎవరు? మెస్సియా, ఆది సంభూతుడు. ఆయన లేకుండా ఏమీ కూడా కలగలేదు. ఆయన చెప్తున్నారు ఏమనంటే, మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనములో, యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం చదువుకుందాం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారండి, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని అని చెప్తున్నారు. కాబట్టి మెస్సియా అబ్రహాము పుట్టక మునిపే అంటే ఆది సంభూతుడు. అబ్రహాము కంటే అసలు అబ్రహామును పుట్టించినాడే, ఆయన చేసిన ఆదామును చేసినాడే ఈయనన్నమాట. చూడండి, తర్వాత మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయము 15వ వాక్యములో, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వాక్యంలో మనం చూస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదువని చెప్పెను. ఇక్కడ స్త్రీ సంతానము, స్త్రీ సంతానం అనగా పురుషుని ప్రమేయము లేకుండా పుట్టడం. అదే మనము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అక్కడ 14 తరాలు చూసినప్పుడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 16వ వచనానికి వద్దాం. 16వ వచనానికి వద్దాం. యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చూసారండి, అంటే పైన చూస్తే అబ్రహాం ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు అతని అన్నదమ్ములను కనెను, యోధా తామార్ నందు పెరేషుని కనెను. ఇక్కడ పురుషులు పేర్లు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు జననమునకు వచ్చేసరికి, మెస్సియా జననమునకు వచ్చేసరికి మరి ఏమని చెప్తున్నాడు? ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టి. ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వంశం వరకు, దావీదు వరకు తరములన్నీ 14 తరాలు. అంటే ఇక్కడ పురుషుని ప్రమేయం లేకుండా పుట్టడం, ఆమె యందు, ఆమె సంతానం నీ సంతానం. అంటే యేసు ప్రభుగా లేకపోతే మెస్సియాగా ఈ లోకానికి రావటానికి ఆయన ముందే ఆదామవ్వలతోటి వారిని నరకానికి వెళ్ళిపోవటం ఇష్టము లేక యేసుక్రీస్తు లేక మెస్సియా ఏం చేశారంటే అప్పుడే ప్రమాణం చేశారు, అప్పుడే ప్రామిస్ ఇచ్చారు, అప్పుడే వాగ్దానం ఇచ్చారు.
నీ సంతానము, ఆమె సంతానం అంటే ఇక్కడ ఆమె సంతానం అనగా మరి మెస్సియా అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నోవహు ఇక తరతరాలు అలాగ వచ్చేసరికి ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక్కొక్కరికి ప్రామిస్ చేస్తూ వచ్చాడు. అందులో మొట్టమొదటిది ఆదాముతో పలికిన మాట ఇదన్నమాట, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగజేస్తాను. ఆదాము తర్వాత దేవుడు మరి షేముతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 9:20, ఆదికాండం 9:20. నోవాహు వ్యవసాయము చేయనారంభించి కాదు 26 చదువునైనా 26. ఓకే. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడిన గాక. కొంచెం తగ్గించిన సౌండ్, రీసౌండ్ వస్తుంది. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడిన గాక అంటే ఇక్కడ కూడా దేవుడు ఇతను ప్రమాణం చేస్తున్నాడు. అతను దేవుడు స్తుతింపబడతాడు, దేవుడు ఆరాధించబడతాడు, ఆయన ఈ లోకానికి రక్షించడానికి వస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. 6:18 చదవండి. ఆదికాండం 6:18. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్య నీ కోట నా వాడలో ప్రవేశం. ఇప్పుడు ఇక్కడ నోవాహుతో చెప్తున్నాడు, నీతో నా నిబంధన స్థిరపరుస్తానని. అంటే మెస్సియా రాకను గురించి ఒక్కొక్కరితో చెప్తూ వస్తున్నాడు అన్నమాట. అలాగే అబ్రహాంతో కూడా చెప్పాడు. 12:3 12:3 నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని దూషించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా. అంటే వీళ్ళందరినీ కూడా దేవుడు యేసుక్రీస్తు రావటానికి ఒక్కొక్కరిని అలాగ ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అలా ఏర్పాటు చేసుకుని చివరికి కన్యా మరియ గర్భమంది లోకంలోనికి వచ్చారు. కాబట్టి చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అది మూలకు తలరాయి ఆయన. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అని కూడా ఈయనకి పేరు. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అంటేనో పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి జన్మించినటువంటి వాడని అర్థము. కాబట్టి ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలీలకి ప్రమాణం చేసి చివరికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. మరి ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి, ఆయన ఎందుకు వచ్చారు అనేదాన్ని మనం చూస్తే యోహాను సువార్త 6:38. నేను చాలా విషయాలు ఇక్కడ ఆపేసాను చెప్పడం, మరి చివరిలోకి వస్తున్నాను. ఎందుకంటే యేసుప్రభు ఎందుకు వచ్చారు అనేది మనకు తెలియాలి అని. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చేవారిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. ఎందుకు వచ్చారంటే తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను తోసేయను. ఇప్పుడు మనము ఎవరి దగ్గరికి వచ్చాం? మెస్సియా గారి దగ్గరికి మెస్సియా దగ్గరికి అంటే యేసుప్రభు దగ్గరికి వచ్చాం. యేసుప్రభుకి ఎవరు మనల్ని అనుగ్రహించారు? తండ్రి యేసుప్రభుకి మనల్ని అప్పచెప్పేశారన్నమాట. మనం ఇంకా లోతుకెళ్తే తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడను కుమారుని వద్దకు రాడు. ఇప్పుడు నీ అంతటిని వచ్చావా, లేక ఎవరైనా బలవంతం చేస్తే వచ్చావా, ఏదన్నా ప్రలోభం పెడితే వచ్చావా? తండ్రి ఆకర్షిస్తే వచ్చాం, కుమారుడి దగ్గరికి వచ్చాం. అర్థమవుతుందా? అంటే నీ పట్ల నా పట్ల తండ్రికి ఒక విధమైనటువంటి
అనుబంధం ఉంది. దాన్ని కుమారుడి దగ్గరికి పంపించి కుమారుని ద్వారా మనల్ని పవిత్రీకరించి మరలా తండ్రి దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఈయన్ని మార్గంగా ఎంచాడు. అందుకని యేసుప్రభు చెప్పారు, నేనే మార్గమును. మీకు అందరికీ వచ్చు కదా, నేనే మార్గమును, అమ్మా, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడను కుమారుని దగ్గరికి రాడు. ఇప్పుడు నిన్ను నన్ను దేవుడు ఆదిలోనే జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏం చేస్తారండి, ఏర్పరుచుకున్నారు. పత్రికలో మనం చూస్తాం. ప్రేమ చేత అంటే ఈ జగత్తు పునాది వేయబడకమునిపే, జగత్తు పునాది ఎప్పుడేశారు, ఏమో ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో. మరి మానవ ఉనికి ఎంత, మానవుని ఆదామును చేయటానికి దానికి ముందు ఈ సృష్టిని చేయటానికి మధ్య కోట్ల సంవత్సరాలు ఉందన్నమాట. ఇది చాలామందికి తెలియదు. భూమికి కోట్ల సంవత్సరాలు ఉంది, కానీ మానవునికి కోట్ల సంవత్సరాలు లేదు. అర్థమైందండి? భూమికి అయితే కోట్ల సంవత్సరాలు ఉంది, కానీ మనిషి ఉనికి మాత్రం కోట్ల సంవత్సరాలు లేదు. ఇప్పుడు 2000 సంవత్సరాలు. అంతకుముందు చూస్తే బైబిల్ ప్రకారంగా ఆదాము దగ్గర నుంచి చూస్తే ఇంచుమించుగా ఒక 5-6-7 సంవత్సరాల కంటే ఎక్కువ ఉనికి కనపడట్లేదు బైబిల్గా ఆధారంగా మనం చూస్తే. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ యేసుప్రభు ఎందుకు వచ్చారంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఎవరైతే తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరికి వస్తారు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎంత మాత్రమును త్రోసివేయను. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఇక్కడ వచ్చారు. చూడండి, యెషయా గ్రంథం 55:4 చూస్తే, యెషయా గ్రంథం 55:4 చూస్తే చదువుతారా? ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని. చూసారండి? ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని. ఎవరైనా? యేసుక్రీస్తు వారు రాజు. మనకు రాజు ఆయనే, మనకు అధిపతి ఆయనే. ఈ విధంగా తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తుని మనకి నియమించారు. చూడండి, లోకాసువార్త 19:10లో, లోకాసువార్త 19:10లో, అమ్మా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చారు. పాపులను రక్షించడానికి వచ్చారు. ఏం నశించి మానవుడు నశించిపోయి పాపంలో పడిపోయి, పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చచ్చిపోతే చివరికి ఎక్కడికి గమ్యం ఏంటి? పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చనిపోతే గతి ఏంటి? నరకం. కాబట్టి అక్కడ నాశనం ఉంది. నరకం అంటే నాశనం. అగ్ని ఆరదు, పురుగు చావదు. మనిషిలో ప్రేమ నశించిపోయింది, మనిషిలో ఆప్యాయత నశించిపోయింది, మనిషిలో మంచి గుణాలన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. ఒక యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే మనము ఆ యేసు చూపించిన ప్రేమ మనం కనుగొనగలం. ప్రపంచమంతా చూస్తే ప్రపంచమంతా ఇది పాడైపోయింది. చాలా దారుణమైన పరిస్థితులు మనం ఉన్నాం. అంచె దినాల్లో మనం ఉన్నాం. ఆఖరి గడియల్లో మనం ఉన్నాం. క్రీస్తు వచ్చే సమయం ఆసన్నమైంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పండగలో సిద్ధపడాలి. దేవుని రాకకు రాజ్యానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం, దేవునికి స్తోత్రం. చూడండి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను తోసేను, తండ్రి నాకు అనుగ్రహించిన వాళ్ళు నా దగ్గరికి వస్తారు, కాబట్టి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను, మరి పాపుల్ని రక్షించడానికి వచ్చానని ఆయన చెప్తున్నారు. దానియేలు గ్రంథం 9:24 చూస్తే, దానియేలు గ్రంథం 9:24 చూస్తే చదువుతారా? తిరుగుబాటును అమ్మా, తిరుగుబాటు మాన్పుటకును
పాపము నివారణ చేయటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటకును, యుగాంతము వరకుండునట్టు నీతిని బయలుపరచుటకు ఏమో దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణము అంటే ఇక్కడ యుగాంతం వరకు ఉండే నీతిని బయలుపరచడానికి, పరిశుద్ధపరచడానికి, అలాగే మనల్ని పవిత్రీకరించడానికి మరి దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అలాగే మత్తయి సువార్త 5:17 చూస్తే, మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రవచనములను నెరవేర్చడానికి ఆయన వచ్చారు. ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రవచనాల్ని. ధర్మశాస్త్రములో మరి పాప పరిహారార్థ బలి గురించి మనం చూస్తాం, అపరాధ పరిహారార్థ బలి గురించి మనం చూస్తాం. కాబట్టి తన్ను తానే ఆయన పాప పరిహారార్థ బలిగాను, అపరాధ పరిహారార్థ బలిగాను తన్ను తానే ఆయన మన కొరకు అప్పగించుకున్నారు. కాబట్టి ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల యొక్క వచనాలు కానీ కొట్టివేయటానికి వచ్చి రాలేదైనా, అట్లా నెరవేర్చడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్త 18:37 చూస్తే మరి ఒక కారణం చూస్తాం. యోహాను సువార్త 18:37 సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. యోహాను సువార్త 18:37 అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన్ని అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. పిలాతు యేసుక్రీస్తును వినండి, పిలాతు యేసుక్రీస్తు తన దగ్గరికి తీర్పు నిమిత్తం తీసుకురాబడినప్పుడు పిలాతు యేసుక్రీస్తు ఒక మాట అడుగుతాడు, సత్యం అనగా ఏంటి? నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను కదా అన్నప్పుడు పిలాతు ఏమన్నాడు? సత్యం అనగా ఏంటి అని అడిగాడు. అడిగినోడు ఏం చేయాలి? గత వాక్యంలో మీకు చెప్పాను, ఎంతమంది విన్నారు? అడిగిన వాళ్ళు ఏం చేయాలి? సమాధానం వచ్చే వరకు వేచి ఉండాలి, వేచి ఉండాలి. కనుక మనం ప్రార్థన చేస్తున్నాం, నేను ముగిస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసిన తర్వాత ఆమె నేను ఏం చేస్తున్నాం? లేచి వెళ్ళిపోతున్నాం. మన అవసరాలని దేవుడితో చెప్పుకుంటున్నాం. ప్రభుకి పరలోకం కావాలి, వీళ్ళు మార్చు, వాళ్ళు మార్చు, వీళ్ళని రక్షించు, వారిని రక్షించు అని ప్రార్థన చేస్తున్నాం. లేకపోతే మన సొంత అవసరాలను ప్రార్థన చేస్తున్నాం. వివాహం కాని వారైతే మంచి జీవిత భాగస్వామి గురించి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు లేని వారైతే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సమస్యలు ఉన్నవారైతే సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అప్పుల్లో ఉన్నవారు అప్పులు తీరాలని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తున్నాం. చేసి ఆమె నేను ఏం చేస్తున్నాం? ఇంకా ఆ సమస్యలకి ఇంకేమైనా జోడించుకోండి, మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో. ఆమె నేను ఏం చేస్తున్నాం? లేచి వెళ్ళిపోతున్నాం కదా. ప్రభు ఏం చెప్తారో వినట్లా. ఈ పిలాతు కూడా అదే చేశాడంట. ఇక్కడ సత్యమనగా ఏంటి అని అడిగాడు, కానీ ఏం చెప్తారో చెప్పగా వెళ్ళిపోయాడు అనమాట. అడిగేసి వెళ్ళిపోయాడు అనమాట. కొన్ని నిలబడితే ఆయన ఏం చెప్పినో అప్పుడు ఉన్నవాళ్ళు రాసేవాళ్ళు, ఆయన చెప్పిన ఆన్సర్ మనకు కూడా దొరికేది. చూసారండి? కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు వెళ్ళిపోకూడదు. ప్రార్థన చేసిన తర్వాత కొద్దిసేపు మౌనం పాటించాలి. అలాగే ఉండాలి, ప్రార్థనలు అలాగే ఉండాలి. మోకాళ్ళ మీద ఉండాలి. చూసారా? మోకాళ్ళ మీద ఉండాలి. మోకాళ్ళ మీద ఉంటే ఏమవుతుందంటే దేవుడు ఏదైనా తలంపిస్తాడు, లేదంటే వాక్యం జ్ఞాపకం చేస్తాడు. నీకు ఏదైనా తలంపు ఇవ్వచ్చు, వాక్యాన్ని జ్ఞాపకం చేయొచ్చు, లేదంటే దేవుడు మాట్లాడవచ్చు, ఆయన స్వరాన్ని నీకు వినిపించవచ్చు. ఈ రోజుల్లో కూడా దేవుడు మాట్లాడతాడా? మనతో మాట్లాడతాడా? మాట్లాడదు. ఎలా మాట్లాడతారు?
వాక్యం ద్వారా. వెరీ గుడ్. ఇంకా వాక్యం వచ్చేసింది కాబట్టి ఇంక దేవుడు స్వరం వినిపించడా? ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. మీకు మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. వాక్యం మనకి ఇచ్చేసినా కానీ దేవుడు మనతో మాట్లాడతారు. ఆ అనుభవాలు చాలామంది మనకు ముందున్నటువంటి తరాల్లో భక్తులు విన్నారు, మనకు నేర్పుతున్నారు, కానీ మనము వాటిని ఏమీ పట్టించుకోవట్లా. చివరిలోకి వద్దాం. చూడండి హెబ్రీ పత్రిక 9:26లో, హెబ్రీ పత్రిక 9:26. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగయుగములు యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుట యొక్క పాప నివారణ చేయుటకు ఒక్కసారే ప్రత్యక్ష పరచబడెను. యేసు ప్రభు ఎందుకు వచ్చారు అనే విషయాల్లో పాప నివారణ చేయటానికి. ఏం నివారణ చేయటానికి అండి? పాప నివారణ చేయటానికి. ఇప్పుడు యేసు ప్రభు రక్తము ద్వారానే మనకి ఏమైందంటే ఆయన తను తాను బలిగాను అర్పణముగాను అర్పించడం ద్వారానే మనకేమొచ్చింది? పాప నివారణ వచ్చింది. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డారు పాప నివారణ కోసం. మరి అయితే పాత నిబంధనలోకి వెళ్తేనో పాప నివారణ కోసం ఏం చేసేవారు? పాప పరిహారార్థ బలి అర్పించేవారు. ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు. కానీ యేసు ప్రభువే అందరి పాపం నిమిత్తము ఒక్కసారే బలిగా అర్పించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ బలి ఆగిపోయింది. ఈయన బలితో ఆ బలులు ఆగిపోయినాయి. ఇక మనకు పాప నివారణ కలిగిందా కలగలేదా? కలిగింది. ఇప్పుడు మనల్ని వెంటాడుతున్న ఏంటి మరి? మనం చేసుకున్నటువంటి అనమాట. మనం చేసుకున్న దానికి ఎప్పటికప్పుడు ఏం చేయాలి? పశ్చాత్తాపడి ఇది తప్పు, ఇది పాపము అని పరిశుద్ధాత్మ నేను గద్దించినప్పుడు ప్రభువా నన్ను క్షమించు అని నీకు ఆ అంతరాత్మ లేకపోతే నీలో మనస్సాక్షి గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టేయాలి, మరలా వాడి జోలికి వెళ్ళకూడదు. కాబట్టి పాప నివారణ చేయడానికి వచ్చాడు. మరొక విషయం చూస్తే యోహాను పత్రిక 3:5లో, మొదటి యోహాను పత్రిక 3:5 పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. చూస్తారండి, ఆగుతాం అక్కడ. పాపాలని తీసేయటానికి. ఇందాకేమో పాప నివారణ, ఇక్కడ ఇంకా మన లోతులకు వెళ్తే పాపాన్ని తీసేయటానికి. పాపాన్ని తీసేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యారు. 2:2లో చూడండి, అక్కడే మొదటి యోహాను పత్రిక 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సరే, ఇక్కడ సర్వలోక పాపముల నిమిత్తము ఆయనే శాంతికరమై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు అంటే ఎలాగుంటాడో చూపించడానికి వచ్చాడు ఆయన. అసలు దేవుడు అంటే ఎలాగుంటాడో చూపించడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన చూస్తేనే, ఆయన మాటలు చదివితేనే, ఆయన జీవితాన్ని మనం గమనిస్తేనే మనకు అర్థమవుతుంది. దేవుడు అనేటువంటి పదానికి ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పాను. ఏంటండి, ఎవరు చెప్పారు? ముందెళ్ళి అనుకోలే మీరు. దేవుడు అనేటువంటి పదానికి అర్థం దివ్యమైన వాడు, అంటే ఏ పాపము లేనివాడు. ఇక్కడేం చదువుకున్నాం? ఆయనే మన పాపములను ఆయనే మన పాపాలని శాంతికరంగా చేసాడు. ఇంకేముంది కింద?
ఆ, ఇంకేం చదువుకున్నాం? మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే మనం ఆయన తెలుసుకున్నామని, ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. చూడండి ఇక్కడ 2:2లో తండ్రి యొద్ద మనకు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అంటే ఆయనలో ఏ పాపము లేదు. పాపము లేనివాడు మాత్రమే పాపాలని క్షమించే అధికారం ఆయనకి ఉంది. కనుక ఇంకా మనం దేవుడి దగ్గరికి వచ్చి ఇంకా లోకంలో జీవించడం అంటేనో చాలా విషయాలు వస్తాయి. ఇల్లు కట్టుకుంటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం? పెళ్లి చేసుకుంటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం? పెళ్ళిలో ఒకళ్ళు ఇబ్బంది పెట్టుకుంటున్నారు, ఎక్కడున్నాం? ఈ మాట అర్థమైందో లేదో? ఒకళ్ళు ఇబ్బంది పెట్టడం ఏంటి? అబ్రహాం ఉన్నాడు, ఆయన కొడుకు ఇస్సాకు, రెబ్కా ఉంది, శారా ఉంది. ఎన్నిసార్లు వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయారు? అదే పెళ్ళైన తర్వాత అమ్మాయి అబ్బాయి పుట్టడానికి ఎక్కడ పంపించేస్తున్నాం మనం? పంపించేస్తున్నాం. పెళ్ళిలో ఏం తీసుకుంటున్నాం మనం? ఎవరికి ఇచ్చారు? ఎలియాజరు వెళ్ళాడు. రెబ్కాకి ఏం చేశాడు? తీసుకెళ్ళి రెబ్కాకి అలా అన్నదమ్ములకి బహుమతులు ఇచ్చి ఆమెని తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కోడలను తీసుకొచ్చేటప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామా? సంతోషంగా ఇస్తే తీసుకోండి, తప్పులేదు. బలవంతంగా మాత్రం అడగద్దు. మొన్న ఒక పాస్టర్ గారు పెళ్లి సంబంధం చూడటానికి వెళ్ళారనమాట. వాళ్ళు రమ్మన్నారు, నేను రాను అన్నాడు ఆయన. అబ్బాయి మీరు రావాలని, నేను వస్తే మీకు ఇబ్బంది అవుతుంది అన్నారు. అయినా రావాలని బలవంతం చేస్తే వెళ్ళారు. మాటల్లోకి అనమాట ఒకే మాట చెప్పారు, వాళ్ళు ఏది తీసుకోండి, వాళ్ళు ఏం అడగొద్దు, వెళ్ళిపోదాం పదండు, ఖాయం చేసుకుని అన్నారు. అంతే. చూస్తారు ఇప్పుడు ఏంటి? దేవుని వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా లేకుండా మనము ఎంత భక్తి చేసినా బూడిదలో పోసినా పన్నీరే. ఎంత బతికి ఏంటంటారు సామెత? ఎంత బతికి ఇంటి వెనకాల చనిపోయాడంట. అంటేనో ఎంత భక్తి చేసి నరకంలోకి వెళ్ళటం, ఎంత భక్తి చేసి రాకడలో ఎత్తబడకపోవటం. దేవుని రాకడలో ఎత్తబడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవ రాకడ విషయాలు మరొకసారి అవకాశం ఇస్తే మీకు చెప్తాను. యేసుప్రభు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నారు ఆయన. ఇప్పుడు సింహాసనం మీద ఉన్నారు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, మన కొరకు పాప పరిహారార్థాలుగా ఆయన చేసుకున్నారు, మన కొరకు తన సింహాసనాన్ని విడిచి వచ్చారు. మరి మనమేం విడిచిపెడుతున్నాం? ఏమైనా విడిచిపెడుతున్నామా? ఆయన కోసం ఆయన త్యాగం చేస్తున్నామా? మన కోసం ఆయన త్యాగం చేసాడు, మనం ఆయన కోసం ఏమైనా త్యాగం చేస్తున్నామా? ప్రభు ఇంకా చెప్పారు, మోసం చేసి ధనం సంపాదించొద్దు అన్నారు. ధనవంతులు పరలోక రాజ్యంలోకి వెళ్ళరన్నారు. నిత్య జీవానికి నేను వారసుడు అవ్వాలంటే ఏం చేయాలన్నాడు? ఆజ్ఞలని పాటించన్నారు. అన్నీ పాటిస్తున్నాను అన్నాడు. నీకోటి కొద్దుగా ఉంది, నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. ఇంకా ఆయనతో వెళ్ళిపోతే నిత్య జీవానికి వెళ్ళిపోయేవాడే. ఇప్పుడు దేన్ని చూసి ఆగిపోయాడు? అతను మిగిలి ఆస్తి గలవాడు కనుక వ్యసనపడి వెళ్ళిపోయాడంట. ఎవరిని వదిలిపెట్టేశాడు? దేనికోసం వెళ్ళిపోయాడు? ఇప్పుడు మనం ఎవరిని వదిలిపెడుతున్నాం? దేనికోసం పరుగులు పెడుతున్నాం? ప్రార్థనకు వస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, పండుగలు ఆచరిస్తున్నాం. కానీ దేవుని రాజ్యం మీద మనకి మనసుందా? దేవుని రాజ్యం వైపు నీ కనులెత్తుచున్నావా? దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నావా? లేక ప్రకటించే శక్తి నీకు లేకపోతే ప్రకటించేవాడిని పంపుతున్నావా? వెళ్ళగలిగితే వెళ్ళండి, లేకపోతే వెళ్ళేవారిని పంపించండి. నేను చెప్తున్నట్టు నాటు కాదు ఇది, దేవుడే చెప్తున్నాడు. వెళ్ళగలిగితే సేవ చేయి, లేకపోతే వెళ్ళేవారిని ఏం చేయాలంట? పంపించడం అంటే ఏంటి? నువ్వు ప్రోత్సహించాలి.
నువ్వు సేవ కోసం నీ యొక్క సమయాన్ని, అన్ని నీ ధనమును, సమయాన్ని, నీ యొక్క శక్తిని నువ్వు ఖర్చు పెట్టాలి. ఇది దేవుడు కోరుకునేది. దానియేలు గ్రంథంలో మనం చూస్తే దానియేలు రోజుకు ముమ్మారు ప్రార్థన చేశాడు. దానియేలు మరి ఎంతో పరిశుద్ధుడిగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. దానియేలు ముసలోడు అయిపోయిన తర్వాత 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఆయన ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దానియేలు ముమ్మారు. ఒకసారి దానియేలు గ్రంథంలోకి వస్తారా? ఈ దానియేలు గారి గురించి చెప్పి 2 మాటలు ముగించేస్తాను. దానియేలు గారు ఆయన క్వాలిటీస్లో మనం చూస్తే ఆయన ఎంతో మరి ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా చూస్తే దైవ జ్ఞానం కలిగిన వాడు. ఏ జ్ఞానం అండి? దైవ జ్ఞానం కలిగిన వాడు. అధ్యాయాలు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత. రెండోదిగా చూస్తే ఆయన ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, మంచి బుద్ధి కలిగినటువంటి వాడు, సుబుద్ధి కలిగినటువంటి వాడు. ఈ మాటలన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. మరి దానియేలు ఎంతమంది రాజుల పరిపాలనలో ఉన్నాడు? మూడోవాడు వచ్చేదాకా ఉన్నాడు. అన్యుడి పరిపాలన చేసేదాకా ఉన్నాడు. అంటే 3 రాజుల్ని చూశాడు. బెల్షస్సర్ని చూశాడు, నెబుకద్నెజరుని చూశాడు. ఆ నెబుకద్నెజరు బెల్షస్సర్ తర్వాత మాదీయుడగు దర్యావేషుని చూశాడు. ఇప్పుడు ఎంత పెద్దోడు వయసులో చెప్పాలి? పెద్దోడే కదా. పెద్దోడైనా కానీ ఏం చేస్తున్నాడు? అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. నీ మోకాళ్ళు వంగుతున్నాయా? అది నా ప్రశ్న. నేను ముసలోళ్ళు అయిపోయాను, ముసలిదాన్ని అయిపోయాను, మోకరించలేకపోతున్నాను అంటే దేవుడు అంటే భయము భక్తి ఉందంటే మనం ఏం చేయాలి? దేవుడి ముందు ఏం చేయాలి? మోకరించాలి. బైబిల్ మిషన్లు వారికి నిలువు మోకాళ్ళు వేసే అలవాటు ఉంది. ఏ మోకాళ్ళు? నిలువు మోకాళ్ళు వేసే అలవాటు ఉంది. భక్త సింగ్ గారికి గుంటలు పడిపోయినాయి ఏకంగా. భక్త సింగ్ గారు మోకరిస్తే అక్కడ ఏమైనాయి? 2 సిమెంట్ నేల గుంటలు పడిపోయినాయి. అలాగే మాషిలామణి గారు, ఇంకా చూస్తే సోదరి పురుషోత్తం గారు, ఇంకా చూస్తే కైలాస మహారుషి గారు అంటే ఎవరికి సాధనకు తెలియదులే కానీ సాధు సుందర్ సింగ్ గారు, వీళ్ళంతా ప్రార్థనా పరులు. కాబట్టి దానియేలు దేవుని భయభక్తులు గలవాడు, సుబుద్ధి గలవాడు, నమ్మకమైన వాడు, ముమ్మారు ప్రార్థన చేసేవాడు, మోకాళ్ళు ఎన్ని ప్రార్థన చేసేవాడు. ఎవరు కావాలి దేవునికి? ఈ క్వాలిటీస్ ఎవరిలో ఉంటే వాళ్ళ దగ్గర దేవుడు వచ్చి అనుదినం నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు ప్రతిఫలం దయచేస్తాడు. కాబట్టి ఈ శుభ సమయంలో క్రీస్తు నీ కోసమే వచ్చారు, నా కోసమే వచ్చారు, మెస్సియా మన కోసమే వచ్చారు. కాబట్టి ఆయన మనకు చేయవలసిందంతా చేశారు. మనం ఇంకా ఆషామాషిగా తీసుకోవద్దు. ప్రారంభంలో నీ భక్తి ఎలాగుందో ముగింపులో కూడా నీ భక్తి అలాగే ఉండాలి. ప్రారంభంలో నీ భక్తి ఎలాగుందో ముగింపులో కూడా నీ భక్తి అలాగే ఉండాలి. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. అంటే ఎప్పుడు నీ భక్తిని నీవు తగ్గిపోవద్దు, నీ భక్తిలో ఎదగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రజలారా, నేను చెప్పేది ఏంటంటే దేవుని రాకడ మొదటిసారి ఆయన వచ్చేసారు, రెండోసారి రాబోతున్నారు. ఇంకేంటి ఉన్నాయి రాకడల గురించి చెప్తే? మొదటి రాకడేమో తాను తగ్గించుకుని కన్యమరి గర్భం వచ్చి, రెండో రాకడలను మధ్యాకాశంలోకి వచ్చి ఆయన మనల్ని ఆకర్షించి మేఘం మీద తీసుకెళ్ళిపోతారు. మూడోసారి శాంతి పరిపాలన చేయటానికి 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి వస్తారు. నాలుగోసారి తీర్పు తీర్చడానికి వస్తారు. ఎన్ని ఉన్నాయి? ఎన్ని తెలుసు మనకి? మనం వాక్యంలో ఏమవ్వాలి? జ్ఞానము వృద్ధి అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిచ్చేస్తున్నానే, ఇందాక నుంచి అలాగే అంటున్నారు ఈ పాస్టర్ గారు. ముగిచ్చేస్తానని ముగించట్లేదు. ఓకే అండి, మరి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. నిలువు మోకాళ్ళు వేసిన వాళ్ళు నిలువు మోకాళ్ళు వేయండి.
మీకు నడువు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఉంటే నిలబడండి. ఒకసారి ప్రార్థన చేసుకోండి అందరూ. నేను ఎలాగున్నాను ప్రభువా? దానియేలులాగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేసేటి బిడ్డలాగా ఉన్నానా? నిర్లక్ష్యంగా ఉన్నానా? దేవా, నువ్వు నా పాపాలు పరిహరించడానికి వచ్చావు, ఈ సంగతి నేను మర్చిపోతున్నానా? జ్ఞాపకానికి ఉంచుకుంటున్నానా? మిమ్మల్ని మీరే తగ్గించుకున్నారు ఆ మహిమ సింహాసనం వదిలిపెట్టి. మరి నేను తగ్గింపు జీవితం కలిగి ఉంటున్నానా, లేక హెచ్చించుకుంటున్నానా? నేనే గొప్ప అనేటువంటి స్థితిలో ఉన్నానా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఆత్మ పరిశీలన చేసుకుని నీలో ఏమన్నా ఈ లోపాలు ఉంటే ఇప్పుడే ఒప్పుకొని ఇక్కడే వదిలిపెట్టి క్రీస్తు కొరకు, క్రీస్తు రాక కొరకు, ఆయన రాజ్యము కొరకు మరి రోషము కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, మోకాళ్ళ అనుభవం కలిగి, పరిశుద్ధత కలిగి, జ్ఞానబుద్ధి కలిగి, వివేకము కలిగి, వివేచన కలిగి మరి సిద్ధపడదాం. ప్రార్థన మీరందరూ కూడా ప్రార్థించండి. నీకు ఈ ఇన్ని మాటల్లో ఏ మాట అయినా ఏదో ఒక మాట నీ హృదయాన్ని తాకుంటుంది. ఇది నా కోసమే, మీరెవరో నాకు తెలియదు, మీరు అంతగా నాకు పరిచయం లేదు, నా కోసమే చెప్పారు ఈ పాస్టర్ గారు అనుకుంటే నువ్వు పొరపాటు. దేవుడు నాతోనే మాట్లాడాడు అనుకుంటే నువ్వు సరైన స్థితిలో ఉన్నావు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుకుంటాడు. ప్రభు కనికరం నీకు కావాలంటే ఇప్పుడే ప్రార్థించు. నీ కుటుంబం గురించి ప్రార్థించు, నీ పిల్లల గురించి ప్రార్థించు, నీ జీవిత భాగస్వామి గురించి ప్రార్థించు. నీకు ఏది అవసరమో దాన్ని ఇప్పుడే ప్రార్థించు. ఎలుగెత్తి ప్రార్థించు, మౌనంగా ఉండద్దు. ప్రతి ఒక్కరికి ప్రార్థించు. ఒక్క 2 నిమిషాలైనా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభు. దేవా, ఇదిగో తండ్రి, ఎంతవరకు నాతోనే మాట్లాడవు ప్రభువా. ఈ మాట నన్ను పట్టుకుంది. నీవు నా కోసం మొదటిసారి దిగి వచ్చావు, నేను అది పండగ. రెండోసారి రాబోతున్నావు. నేను సిద్ధపాటు కలిగితే నీ రాజ్యంలో మేము ఉంటాం నాయన. మరి తను మేము నిర్లక్ష్యంగా ఉంటే ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, సహకారం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే తండ్రి, నువ్వెవరివో నాకు తెలదు అంటావు నాయన. ఆ మాట మేము అనిపించుకోకూడదు తండ్రి. దాన్ని రాకలు ఎత్తబడకపోతే లోకం హేళన చేస్తుందని భక్తుడు రాశారు నాయన. లోకంతో కూడా ఈ సంఘం ఏకమైపోయింది, ఏం చేయను, త్వరగా రానని యేసు, త్వరగానే రమ్మని భక్తుడు ఏడుస్తున్నాడు తండ్రి. సంఘము లోకంలో కలిసిపోతుంది అని ఏడుస్తున్నాడు. మేము అలాగ ఉండకుండా తండ్రి మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ దాసురాలను కనికరించండి. ఆ బిడ్డ సహకారిని కనికరించండి. చేరిన బిడ్డలందరినీ నా తండ్రి మరి ప్రభా, మరి నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరలా తండ్రి నీ సన్నిధులు మేము ఏకంగా కూడుకొని నిన్ను స్తుతించి, నేను ప్రార్థించి, గణపరిచి, మహిమపరిచి, నీకు లోబడి ప్రార్థనా జీవితం కలిగి జీవించిన కృప చూపించండి. ఇక్కడ ఎంతమైతే వచ్చారు పాలు తాగే పిల్లల నుంచి నేను యవనస్తులు, బాలురు, నేను పెద్దవారు, వృద్ధులు వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ రాకకు రాజ్యానికి అనంతకోటి జీవనం సిద్ధపరచండి. నీ మాటలు మా హృదయాలు ఫలింప చేయండి. నీరు కట్టిన తోట వల్లే ఫలింప చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.